కళ్ళేంటి ఇలా అయిపోయి ఏమైందంటే మనకి వి హ్యావ్ సఫరింగ్ విత్ డయేరియా అనమాట. అయినా సరే బిర్యానీ దుబ్బి తిన్నాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరణ్ కుమార్ మూర్త ఫిల్మ్ మై సెల్ఫ్ ఎవ్రీడే అంటిల్ ఐ గెట్ బోర్డ్ అంటాను అనుకున్నారా? కాదు, ఇది ఫిల్మ్ మై సెల్ఫ్ ఎవ్రీడే సిరీస్ కాదు. ఇది ఒక జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అనుకోండి. సో ఇది థర్స్డే రోజు బ్లాగ్ అనమాట. ఈ రోజు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ క్లిప్లో చెప్పాను కదా, డయేరియా దెబ్బకి కోలుకునేసరికి ఈ రోజు అయితే అయింది. అండ్ ఆ రోజు మా చెల్లికి ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండే. సో ఆ ఎగ్జామ్స్ గురించి నేను కాలేజ్ మానేసినాం. మీ చెల్లి ఎగ్జామ్ అయితే నువ్వు వెళ్ళి రాస్తావా, కాలేజ్ ఎందుకు మానేసినావు అంటే, సో ఆ పర్టికులర్ వీక్లో మా మమ్మీ ఊరు వెళ్ళిందనమాట. సో ఇంట్లో వంట కానీ హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ అన్నీ నేనే చేయాలి. మా చెల్లిని నాకు స్ట్రెస్ చేయడం ఇష్టం లేదు ఎగ్జామ్స్ అప్పుడు మా ఫ్యామిలీ మొత్తానికి. సో అందుకు నేను కాలేజ్ మానేసిన. అండ్ ఇంట్లో వర్క్స్ గురించి తెలిసిందే కదా, ఇంకా యాజ్ యూజువల్గా చేసుకుంటూ కూర్చొని. కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ ఫర్ ఇంటర్ స్టూడెంట్స్. మీరు రాసే ఎగ్జామ్ల గురించి భయపడుతూ రాయకండి, కాన్ఫిడెంట్గా రాయండి. అండ్ ఆల్సో మీ నాలెడ్జ్ కోసం రాయండి. మీరు మార్కుల కోసం రాస్తే మీకు మార్కులే వస్తాయి కానీ నాలెడ్జ్ రాదు. అండ్ యో వాచింగ్ సరణ్ కుమార్ మూర్త. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో. యూట్యూబ్లో చూస్తే, ఇన్స్టాగ్రామ్లో చేస్తే ఫాలో కొట్టే బాయ్.